గౌరవ ఆలేరు నిలబడాలి అందరూ గౌరవ వందనాన్ని సమర్పించండి. పతాక ఆవిష్కరణ కేజీబీవీ తరిగొప్పులలో నుంచి విద్యార్థులు ఉన్నటువంటి చైతన్యాన్ని వెలికితీయడం జరిగింది. ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులో చాలా విద్యార్థులు చూడగొన్నారు. వారిని ఎస్ నితిన్ జూడోలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. తర్వాత సాధించడం ముఖ్య అభిష్రాయ్ రెడ్డి సైక్లింగ్ లో శివపూజిత బాక్సింగ్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ జనగాం నుంచి ఫస్ట్ ప్రైజ్ కైవసం చేసుకోవడం జరిగింది. ఒకసారి అందరూ కూడా చప్పట్లతో మీరు ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ ప్రైజ్ శ్రీదేవి, మీరు ముగ్గురు చేయాలి. క్విక్గా ఐకల్ షామర్, జోడిమంత్ర కవిత, అల్లిపల్లి శారద, మొహమ్మద్ ప్రవీణ్ బేగం. అలాగే 1,334 స్వయం సహాయక సంఘాలకు 43 కోట్ల రుణాలు శ్రీనిధికి అందజేయడం జరిగింది. అదేవిధంగా మట్టి లేని రుణాలు ఫిబ్రవరి 2024 జనవరి 2020 వరకు స్వయం సహాయక సంఘాలకు చెల్లించినటువంటి మట్టి లేని రుణాలు 8,997 స్వయం సహాయక సంఘాలకు గాను మన ప్రభుత్వం నుంచి 25,43 లక్షల తిరిగి చెల్లించడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఆసరా పింఛన్లకు సంబంధించి జిల్లాలో వృద్ధాప్య, వికలాంగులు, చేనేతలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు తదితర వర్గాలకు చెందినటువంటి 76,671 మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాం. వివిధ రకాల పింఛన్ల కోసం ప్రతి నెల 19,03,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆనాటి యూపీఏ గవర్నమెంట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో వలసలు పోతూ ఏ ప్రాంతంలో వాళ్ళ ప్రాంతంలో పని కల్పించాలి, ఏ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉపాధి పని కల్పించాలని చెప్పి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఏ దేశంలోనటువంటి పనిని జాతీయ ఉపాధి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆనాటి సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని. అలాంటి జాతీయ ఉపాధి పద్ధతుల వల్ల ఎక్కువ పంటలు కల్పించి వేతనాలు కూడా చెల్లించాలని రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లాను 4వ స్థానంలో నిలిపింది. దానికి కూడా గర్వపడుతున్నాం. ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ ప్రాంతం జనగామ జిల్లాలో వానాకాలం మండపం 2025-2026 సాగు విస్తీర్ణం సుమారు 3,51,530 ఎకరాల గాను ముఖ్యంగా వరి సాగు 2,00,000